ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 27వ తారీఖున టీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పేసి, రజతోత్సవ సభ జరుపుకుంటామని చెప్పేసి ఎలగదుర్తిలో పెద్ద సభని ఒక 10 లక్షల మందితోటి వాళ్ళు పెద్దగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరి ఏంటి సార్ అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో మళ్ళీ తెలంగాణలో అధికారాన్ని చేపడుతుందని చెప్పేసి వాళ్ళు ఒక ఇదిగా ఉన్నారు, రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏంటి సార్ నిజంగా ఈ సభను ఉద్దేశించి మీరేం మాట్లాడతారు? సార్ సభ అనేది 25వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో అవును, ఎంటర్ అవుతుంది. 25 years, 2001 ఏప్రిల్ 27. తో ఈ సభతో ఏదైతుందో కనుచూపు మేరలో అసెంబ్లీ కానీ లోక్సభ ఎన్నికలు లేవు, లోకల్ బాడీ ఎన్నికలే. కానీ వాళ్ళు ఏదైతుందో 25 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కనుక ఒక బ్రహ్మాండంగా కొంచెం కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ వస్తుందనే వాతావరణం టాక్ వస్తుంది కనుక దాన్ని ఇంకా కొంచెం విస్తృత స్థాయిలో బీజేపీ స్టార్ట్ అవుతుంది బాగా. ప్రెసిడెంట్ అయినాక వాళ్ళు ఒక కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. మేమే ప్రత్యామ్నాయము అనేది అవుతుందో కాంగ్రెస్ అనే దాన్ని చూపడానికి కోసం బల ప్రదర్శన చేస్తున్నారు. దీంతో ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత 15 నెలలే అయింది, 16 నెలలు అంటే 3 సంవత్సరాల 8 నెలలకు ఉరగబెట్టేది ఏం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరిన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నాం మనం. ఈ యొక్క ప్రభావము, ఈ మీటింగ్ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో పడది. పార్లమెంట్ కంటే 0 వచ్చిన దానికంటే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. అసెంబ్లీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది, అక్కడ 39 వచ్చింది కదా. బట్ అల్టిమేట్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోర్ దాన్ 70%. జిల్లా పరిషత్తులు 31, 32 ఎన్ని జిల్లాలో నేను ఇప్పటి వరకు కాన్సెంట్రేట్ లేదు. హైదరాబాద్ తీసేస్తే 32, 31 అన్ని జిల్లా పరిషత్తులు మిస్ ఫైర్ అయితే 1, 2, 29కి తగ్గకుండా మోర్ దాన్ 85-90% మున్సిపాలిటీస్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలుపుకొని, అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు మోర్ దాన్ 80% గెలవడం అనేది కాంగ్రెస్ ఖాయము. అంటే ఇంత వ్యతిరేకత వస్తున్న టైంలో కూడా వ్యతిరేక లోకల్ బాడీలో దీని ప్రభావం ఉండదు. అసెంబ్లీ, లోక్సభ ఇట్ ఈస్ ఇంకా చాలా టైం ఉంది. బట్ ఇదే కీచలాటుంటే మాత్రం కాంగ్రెస్ మాత్రం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు సార్? ఇప్పుడుండే సర్వేల ప్రకారము, పలు సర్వేలు, ఎమ్మెల్యేల గ్రాఫ్ కానీ, మంత్రుల గ్రాఫ్ కానీ, జరిగే అవినీతి కానీ, తర్వాత వీళ్ళ మంత్రివర్గం కీచులాట కానీ, రేపు ఈ మంత్రివర్గం పూర్తయిన తర్వాత కులాల కీచులాట, మళ్ళీ ఏదైతుందో దింపుడు గల్లము, ఎక్కిచుడు గల్లం అనేది స్టార్ట్ జిల్లాలో గ్రూపులు. ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు, ఇంకా 6గురికి అవకాశం ఉంది కనుక కాబట్టి ఇది క్లోజ్ అయినాక 18 మంత్రివర్గం అయిపోయినాక, కార్పొరేషన్స్ అయిపోయినాక కులాల మీద చిచ్చు రేగడము ఖాయము. మాకు గొర్రెలు, బర్రెలు, చేపలు ఏదైతుందో ఇవి కాదు, మాకు కావాల్సింది ఏదైతుందో పెన్షన్లు కాదు, అధికారంలో వాటా. మాకుండే కార్పొరేషన్స్, మాకుండేది అవుతుందో 42% ఓన్లీ బీసీలకే. లోకల్ బాడీలో రిజర్వేషన్ చట్టం రాకున్నా ఆ నిష్పత్తిలో మేము టికెట్లు ఇస్తామంటారు. టికెట్లు ఇచ్చినాక ఓడిపోయినా కూడా మమ్మల్ని ఓడించిందని చెప్తారు. అక్కడ ఉండే ఎమ్మెల్యే, ఎంపీ ఓడించిండు అగ్రవర్గాలు కనుక. ఇక మంత్రివర్గం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు 78 నుంచి 83 ఏం జరిగిందో, 89 నుంచి 94 ఏం జరిగిందో కీచులాటలు, దానివల్ల పార్టీకి 2 సార్లు ఏం నష్టం జరిగిందో 83 కానీ 94లో కానీ సేమ్ పరిస్థితి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కొంచెము ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాడీ లాంగ్వేజ్, మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు. మళ్ళీ దిగి రావాల్సిందే, మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిందే. అవును, కానీ ఎంత కోట్లు సంపాదించినా కోట్లు మీదకి తీసుకొని పోలేవు. చరిత్రహీనులుగా మారుతపోతారు. ప్రవర్తన మార్చుకోండి, బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి, ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, కరప్షన్ తక్కువ చేసుకోండి. ఇచ్చిన హామీలు అమలు చేయలేరు, కొన్ని అయినా చేయడానికి ప్రయత్నం చేయాలంటే కరప్షన్ తక్కువ చేసుకోండి, ఇన్కమ్ ని పెంచుకోండి, ప్రచారం ఏదైతుందో తగ్గించండి. ప్రచార సాధనాల కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు డయాసులు, చిన్న చిన్న ప్రోగ్రామ్. 10 లక్షల కోసం కూడా 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆ ఫంక్షన్ కు. 10 లక్షల బడ్జెట్ కూడా బంద్ చేయడానికి.
హెలికాప్టర్ ప్రయాణం తక్కువ చేయండి. ప్రతి 50 కిలోమీటర్ల కింద హెలికాప్టర్ పోతున్నారు. గతంలో ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో సెకండ్ సెటప్ నాగార్జున సాగర్ లో ఉంటే హెలికాప్టర్లో వెళ్ళేవాడు హాలిడే నాడు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకు ఒక సెకండ్ సెటప్ ఎక్కడుండే నాగార్జున సాగర్ లో హెలికాప్టర్ మీద సాగర్ పోయేవాడు. ఈవినింగ్ పోయేవాడు, అలా పొద్దున వచ్చేవాడు వీకెండ్. దాని పరిణామమే 83లో 82లో ప్రాంతీయ పార్టీ వచ్చి సమూలంగా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, యూపీఏ కానీ స్ట్రెంత్ ఈ పార్టీ. ఈరోజు 67 నుంచి తమిళనాడు లెక్కన, 77 నుంచి బెంగాల్ లెక్కన, 89 నుంచి యూపీ, బీహార్ లెక్కన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకునే ప్రయత్నం చేయకండి. దయచేసి కాంగ్రెస్ ను రక్షించుకుంటాని కోసము, రాహుల్ గాంధీ గారిని భావి ప్రధాని చేయడానికి కోసము, వాళ్ళు ఎలాగైతే ప్రధానమంత్రి పదవిని 3 సార్లు త్యాగం చేసింది సోనియా గాంధీ గారు 91, 2004, 2009లో, రాహుల్ గాంధీ గారు 2004, 2009లో త్యాగం చేసిండు. మంత్రివర్గంలో కూడా చేరలేదు. వాళ్ళ ఆస్తులు ఏదైతుందో 1000 కోట్లు కాదు, లక్షల కోట్ల ఆస్తులు ఇవ్వాలి, ఏదైతుందో జాతికి అంకితం చేసిండ్రు. వాళ్ళ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం బలైపోయినరు. ఇది గుర్తు పెట్టుకోండి. మాకు మంత్రి రాలేదు, మేం చేయబట్టే కాంగ్రెస్ వచ్చింది, మేమే ఇందిరాగాంధీకి ఇల్లు ఇచ్చినాము, ఈ విధంగా మాట్లాడుతుంటే మేము సోనియా గాంధీ గారికి చెప్పారు, మేము బయటకు పోయినాము. ఇటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి మీరు ఆ టీవీలో మాట్లాడింది ఒకసారి చూసుకోండి. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరుగుతుందా? బయటకు ఇప్పటికైనా నోర్లు కట్టేసుకొని కాంగ్రెస్ కు కట్టుబడి ఉండండి. ఇష్టం లేకపోతే రాజీనామా చేసే వాళ్ళు రాజీనామా చేస్తారా, బయటకు పోయే వాళ్ళు పోతారా? ఈ దేశంలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, పిసిసి చేసిన వాళ్ళు, అగర్భ కోటీశ్వరులు, జీవితాంతము ఆ కుటుంబం అంతా ఉన్న వాళ్ళు కూడా బయటకు పోయినారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా స్వాతంత్ర పోరాటంలో 135 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. దయచేసి ఏదైతుందో వాళ్ళను ఎలాగైతే త్యాగాలు చేసిండ్రో, ఎలాగైతే పదవులకు త్యాగం చేసిండ్రో అది గమనించండి. కాంగ్రెస్ పార్టీతో కట్టుబడి ఉంటూనే ఉండండి. కానీ ఈ యొక్క మీడియాకు పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నదానిగా దీంట్లో నేను చాలా మందికి సహాయ సహకారాలు చేసి ఈ రోజు కొన్ని పేర్లు చెప్తున్నా, చెప్పే అవసరం లేదు, కొందరు బతుకున్నారు కేశవరావు ఇంటి వాళ్ళు. రాజకీయంగా సాయం చేసినా గానీ చిన్న రూపాయి సాయం నేను తీసుకోకుండా ఏదైతుందో రాజకీయంగా బలైపోయినాం. మేము చెప్పాలంటే ఎక్కడైనా మీ మీడియాక మీ ముందా మీ ఓన్ టీవీలు ఉన్నాయి, పేపర్లు ఎక్కడైనా సిద్ధమే. దయచేసి ఏదైతుందో మీరు ఏదైతుందో ఎక్కువ అంచనా వేసుకోకండి. కాంగ్రెస్ ఇంట్రెస్ట్ ను, కాంగ్రెస్ యొక్క కార్యకర్తలను మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతుందో బీజేపీ చేతులకు, బీఆర్ఎస్ చేతులకు పోయేది ఉంటే కార్యకర్తలు నష్టపోతారు. గమనించండి అని ఏదైతుందో మీ ద్వారా, మీ యోయో ద్వారా ఏదైతుందో నేను నాయకులకు, కార్యకర్తలకు ఏమైనా తప్పుడు మాట్లాడితే క్షమించవలసిందిగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, ఎలాంటి ఎవరి మీద నాకు శత్రుత్వం కానీ మిత్రుత్వం కానీ ఉందిగా తప్పితే శత్రుత్వం ఏం లేదు నాకు. నేను రాజకీయాల్లో లేను, కానీ ఏదైతుందో నిజాలు మాట్లాడాలి. కనుక ఈ రోజు ఏదైతుందో నిర్భయంగా నిజాలు మాట్లాడాలి. ఒక సూచన ఇస్తున్నారు వాళ్ళకి, సెటరేట్ అవుతారని. రైట్.